మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన మాసం అంతా కూడా ప్రభు మనలను కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మనకిచ్చినటువంటి ఆరోగ్యాల కొరకై, కృపాక్షేమాల కొరకై దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, భౌతికంగా మనం అందరం కలుసుకోలేకపోయినప్పటికీ కూడా ఆన్లైన్లో మనం అందరం కలిసి ఆరాధించుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి సకల విధములకు సౌకర్యముల కొరకై దేవునికి స్తోత్రం కలుగును గాక. మన గృహములలో మనమందరం కూడా చేరి పునరుత్థానుడైన దేవాతి దేవుని ఆరాధించుకోవడానికి మనమందరము కూడా ప్రాణాత్మ దేహాల చేత మన కుటుంబాల్లో మనం సిద్ధపరుచుకుంటూ ప్రభువుల ముందు కొనసాగుదాం. తలలో వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన మా గొప్ప దేవ, మా రక్షక, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కూడా మొదటి మాసము ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి కృపలో భద్రపరిచి నాయన ఈ రెండవ మాసములు మేమందరము చేరి పునరుత్థాన దినమందు మొదటి వారములో మేమందరం కలుసుకొని ప్రభువా ఆన్లైన్లో మేమందరం కుటుంబాలతో కలిసి ఏకీభవించి నిన్ను ఆరాధించుకోవడానికి మా జీవితంలో కలిగించిన ఇటు సుదినము కొరకే నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడమైన మా దేవా నీకు వందనాలు. మేమందరం కలిసి ఆరాధించబోచుండగా నీ దివ్యమైన సన్నిధిని మా గృహములోనికి ప్రవేశించును గాక. నీ ఆశీర్వాద కార్యములు జరుగును గాక, నీ రక్షణ కార్యములు జరుగును గాక. ప్రతి విధములకు బలహీన శక్తులన్నీ యేసు నామమున లయపరచమని ప్రార్థిస్తున్నా. ఈ ఉదయ కాలములో ప్రభువు జరుగుతున్నటువంటి ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందండి. మీ దాసుని ఎడంతల ఆత్మచేత అభిషేకించి మా అందరితో మాట్లాడి ప్రభువా నీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు క్రమరించి ఆది నుండి అంతం వరకు నీవే సమస్తమును ఆశీర్వాదకరముగా, జయకరముగా, మహిమకరంగా జరిగించి మీ నామమునకే మహిమ తెచ్చుకొనుమని యేసు నామమున వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు మనం అందరం కలిసి మన ప్రభువులో ప్రభును, రాజుల రాజును కలిసి ఆరాధించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం కలిసి ప్రభును గణపరుచుకుందాం. దేవా దృష్టించు మా దేశం, ఈ కీర్తన కలిసి పాడుతూ ప్రభును గణపరుచుకుందాం. మనం అందరం కలిసి ఏకీభవించి చప్పట్లు కొడుతూ మనం అందరం కలిసి ప్రభువును గణపరుచుకుందాం. మన దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్వస్థతను కట్టేద్దాం. దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయి కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే ఖాళీయాయెను, దేశపు నిధులే ఖాళీయాయెను. బీదరికము నాట్యము చేయుచుండే, బీదరికము నాట్యము చేయుచుండే. దేవా
సృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా సృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేశాధికారులను దీవించుము తగిన జ్ఞానము వారికియుము స్వార్థము నుండి దూరపరచుము మంచి ఆలోచనలు వారికియుము మంచి సహకారులను దయచేయుము దేవా మంచి సహకారులను దయచేయుము దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా సృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా సృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము దేవా సృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా సృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశం అంతటి మీద ప్రపంచమంతటి మీద యేసు రక్తము ప్రోక్షించబడును గాక. మనమందరం కూడా యేసు రక్తము జయము జయమని ఈ యొక్క శక్తిని మనమందరం కూడా ప్రకటిస్తుండగా మన గృహముల మీద మన కుటుంబాల మీద యేసు రక్తం ప్రోక్షించబడును గాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా యేసు రక్తమే జయము జయమని ప్రకటిద్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభువుని మహిమపడదాం. యేసుని రక్తం జయం జయం యేసుని రక్తం జయం జయం యేసుని రక్తం జయం జయం క్రీస్తుని రక్తం జయం హల్లెలూయా. యేసుని రక్తం జయం జయం యేసుని రక్తం జయం జయం యేసుని రక్తం జయం జయం క్రీస్తుని రక్తం జయం జయం యేసుని రక్తము బలము గలది యేసుని రక్తము మహిమ గలది యేసుని రక్తము పవిత్రమైనది విలువైన రక్తమది యేసుని రక్తము బలము గలది యేసుని రక్తము మహిమ గలది యేసుని రక్తము పవిత్రమైనది విలువైన రక్తమది అందరం కలిసి యేసుని రక్తం స్తోత్రం. యేసుని రక్తం జయం జయం యేసుని రక్తం జయం జయం యేసుని రక్తం హల్లెలూయా. స్తోత్రం. యేసుని రక్తం జయం జయం యేసుని రక్తం జయం జయం యేసుని రక్తం జయం జయం యేసుని రక్తం జయం జయం స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ పాపము బాపడి యేసు రక్తము శాపము బాపడి యేసు రక్తము వ్యాధులన్నీ కూడా తీర్చడి యేసు రక్తము మళ్ళందరికీ విడుదలనిచ్చినటువంటి యేసు రక్తాన్ని ప్రకటిద్దాం. స్తోత్రం.
పాపము బాపెడి యేసుని రక్తము, శాపము బాపెడి యేసుని రక్తము, పాపము బాపెడి యేసుని రక్తము, శాపము బాపెడి యేసుని రక్తము, వ్యాధిని తీర్చడి యేసుని రక్తము, విడుదలనిచ్చడి యేసుని రక్తము, వ్యాధిని తీర్చడి యేసుని రక్తము, విడుదలనిచ్చడి యేసుని రక్తము, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం హల్లెలూయా, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం. స్తోత్రం. భద్రతనిచ్చడి యేసు రక్తము, భయమును మాన్పడి యేసు రక్తము, అభయము నొసగడి యేసు రక్తము, బలమును చేర్చడి యేసు రక్తమే మన మీదికి ప్రోక్షింపబడును గాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. భద్రతనిచ్చడి యేసుని రక్తము, భయమును మాన్పడి యేసుని రక్తము, భద్రతనిచ్చడి యేసుని రక్తము, భయమును మాన్పడి యేసుని రక్తము, అభయము నొసగడి యేసుని రక్తము, బలమును చేర్చడి యేసుని రక్తము, అభయము నొసగడి యేసుని రక్తము, బలమును చేర్చడి యేసుని. Come on everybody. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం. యేసుని రక్తము బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తము పవిత్రమైనది, విలువైన రక్తమది. యేసుని రక్తము బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తము పవిత్రమైనది, విలువైన రక్తమది. గట్టిగా చప్పలు కొట్టు. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం. మనమందరం కలిసి యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తే. మరొకసారి కలిసి గ్లోరీ. ఓ యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తేసుని రక్తం జయం జయం. యేసు రక్తమునకే జయము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ. యేసయ్య నీ కొరకు నా కొరకు తన సర్వమును అప్పగించి తన జీవాన్ని పణంగా పెట్టినటువంటి యేసయ్యను, సిలువలో నీ కొరకు నా కొరకు బలైనటువంటి యేసయ్యను మనమందరం కూడా మోకరించి రెండు చేతులు పైకెత్తి ప్రభును ఆరాధన చేద్దాం. మనమందరం నోరు తెరిచి ప్రభును స్తుతించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మమ్మల్ని ఇంతగా ప్రేమించిన మా దేవానికి స్తోత్రాలు. మా కొరకు సిలువలో బలైన గొర్రెపిల్ల, మా కొరకు రానున్నటువంటి మెస్సయ్య, తప్పిపోయిన మమ్మల్ని కూడా ప్రభువా వెతికి రక్షించి ప్రభువా మంచి కాపరివై మమ్మల్ని రక్షించిన మా దేవా నీకు స్తోత్రములను మనం అందరం ప్రభును ఆరాధన చేద్దాం. జీవం నా సర్వం నీవే దేవా. సర్వతి నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్య, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల.
తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి మంచి కాపరువై ప్రభువా నాకై ప్రాణం ఇచ్చిన నా దేవానికి స్తోత్రం. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణం ఇచ్చితివి. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణం ఇచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా అందరం స్వరమెత్తి పాడదాం. అవును తండ్రి. నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా. ఇంకా స్వరమెత్తి నీవే 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 దేవా. ఒకసారి అందరూ గట్టిగా చప్పలు కొట్టు ప్రభును మహింపడదాం. ప్రభును మనం అందరం కూడా ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు తన కోసం ఏమీ ఉంచుకునకుండా పరలోకమును విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు తన్ను తాను సిలువ మరణము పొందినంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి సిలువనాథుడైనటువంటి యేసయ్య ప్రేమకు మనం ఏమివ్వగలము దేవుని బిడ్డలారా? విరిగి నలిగిన హృదయము చేత ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన నామమునకు చప్పట్లు కొడుతూ స్తుతియాగము చేయించు ఆయన నామానికి గొప్ప చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఆరాధన అంతా ఇక్కడ ఇంకను ఆశీర్వాదకరంగా జరుగుటకును తన దాసుని ముఖాంతుని ప్రభు మనతో మాట్లాడున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుని మన సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ విజయ దీవెనమ్మ గారు వచ్చి ప్రార్థనలు నడిపించాల్సిన వారికి ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము నాయన. నువ్వు పరిశుద్ధ దేవుడవు నాయన, నీకు స్తోత్రం నాయన. నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన మంచి సమయంకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. నాయన ఈ దినమున ప్రభా నాయన ప్రపంచ దేశంలో ప్రభా నాయన తండ్రి భయంకరమైన పరిస్థితి గుండా వెళుచుండగా ప్రభా నాయన అన్ని దేశంల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. నాయన సంఘము ప్రార్థన చేస్తూ ఉండగా నాయన నువ్వు పరిస్థితిని మారుస్తానని సెలవిచ్చిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రము నాయన. ప్రభా నీ సిలువ రక్తమును నాయన ప్రతి దేశము పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రభా మా పాపములను క్షమించండి ప్రభా. నాయన నువ్వు స్వస్థపరిచే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రము నాయన. నాయన ప్రతి కీడు శోధన అపాయం నుండి మా దేశముల నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రభా నాయన తండ్రి కరోనా వైరస్ను యేసు నామములో బంధిస్తున్నాము నాయన. ప్రతి రోగమునైనా నీ నామములో వంగవలసిందే నాయన. ప్రభా నీ నామములో శక్తి కలదు నాయన, నీ నామములో విడుదల కలదు నాయన, నీ నామములో స్వస్థత కలదు ప్రభా. నాయన ఈ దేశములన్నిటిపైన నీ సిలువ రక్తమును ప్రతి గృహము పైన ప్రోక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మా నాయకులందరినీ కూడా నువ్వు కాపాడండి ప్రభా, నీకు స్తోత్రము నాయన. ప్రభా నువ్వు మంచి దేవుడవు నాయన, మా ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన, మా మొరను ఆలకించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. దేవా మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా నాయన ఉదయకాల సమయంలో మేమందరము ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నీ కను దృష్టి మా దేశము పైన మా పైన నువ్వు ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రము నాయన. ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడవు నాయన, నాయన నువ్వు ఆలకించే దేవుడవు నాయన. ప్రభా నీ యొక్క రక్తములో శక్తి కలదు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్యము ద్వారా ప్రతి వారు కూడా బలపడటకు సహాయం చేయండి ప్రభా. నాయన
ప్రపంచ దేశముల మీద ఉన్న భయమును యేసు నామములో గద్దిస్తున్నాము నాయన. ప్రభా, సాతాను కలుగు చేసిన ప్రతి తొందరను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రం నాయన. నువ్వు స్వస్థపరచండి, విడుదల దయచేయండి, నువ్వు నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని అందరిని కూడా ఈ ప్రత్యేకమైన ఆన్లైన్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో సంఘ కాపురులంగా నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన మనవులు దయచేసి రాక్ చర్చ్ ప్రేయర్ గ్రూప్లో మీరు తెలియజేసినట్లయితే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రియులు మేరీ జయప్రకాష్ గారి తల్లి గారు గత వారంలో ప్రభునందు నిద్రించారు కనుక వారి కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ఆన్లైన్ ద్వారా ప్రతి ఆదివారము 10:30 గంటలకి మన ఆరాధన జరుగుతుంది కనుక మీరందరూ కూడా సమయానికి ఆరాధనలో పాల్గొనాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారము 9 గంటల నుండి 10 గంటల వరకు జూమ్ ద్వారా చిన్నబిడ్డల సండే స్కూల్ జూమ్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ యొక్క చిన్న బిడ్డలను జూమ్లో జరుగుతున్న సండే స్కూల్లో పాల్గొనే రీతిగా సహకరించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతి గురువారము సాయంకాలము 7 గంటలకి జూమ్ ద్వారా ట్రాన్స్ఫార్మర్స్ బైబిల్ స్టడీ జరుగుతుంది కనుక యవ్వన బిడ్డలందరూ కూడా పాల్గొనాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి శుక్రవారము జూమ్ ద్వారా 7 గంటలకి ఉపవాస ప్రార్థనా కూడిక ఉంటుంది. ప్రార్థనా శక్తి ఉపవాస ప్రార్థనా కూడికలో మీరు మీ కుటుంబాలతో కూడా జూమ్లో పాల్గొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంకాలము 6:30 గంటలకి లైవ్లో యవనస్తుల కూడిక ఆంగ్లంలో ఉంటుంది. కాబట్టి యవన బిడ్డలందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఆరాధన అనంతరము జూమ్ ద్వారా మనకి ప్రభు బల్ల ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. మీరు మీ గృహాల్లో సిద్ధపడి ఉండాలని కూడా ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ కానుకలను, దశమ భాగములను, కృతజ్ఞత అర్పణలను, ప్రత్యేకమైన కానుకలను రాక్ చర్చ్ అకౌంట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. ఆ అకౌంట్కి మీరు పంపించాలని కూడా ప్రభుపేట తెలియజేస్తున్నాం. గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మీ కానుకలను పంపించండి. QR కోడ్ కూడా స్కాన్ చేసుకొని మీ కానుకలను పంపించవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన యొక్క సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ డాక్టర్ దీవెన్ కుమారయ్య గారు వచ్చి దేవుని యొక్క వాక్యమును అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 28 నుండి 35 వచనాలు చదవండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యాహోనును, యోకాబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోషేకి 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పెను. అతడిలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో 35వ వచనం చివరి వచనాన్ని మరొక మారు నేను చదువుతున్నాను. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో సూటిగా మాట్లాడబోతా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఈ లోకములో అద్భుతమైనటువంటి పరిచర్య, ఆయన తన శిష్యులను తీసుకుని వారితో ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన అనేక పట్టణాల్లోనికి వెళ్ళాడు, గ్రామాల్లోనికి వెళ్ళాడు, కొండల్లోనికి, లోయల్లోనికి, అరణ్యములోనికి ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త ఆయన ప్రకటించినట్లుగా, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే బహుజన సమూహము ఆయనను వెంబడించినట్లుగా, ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆయన పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం.
ఆ రీతిగా ఆయన పరిచర్య జరిగిస్తూ ఒక దినాన్న ముగ్గురు శిష్యులు పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురిని కూడా ఆయన వెంటబెట్టుకొని ఒక కొండ మీదకి ఆయన వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఆ రీతిగా అద్భుతమైనటువంటి రూపాంతరము ఆయన ఆ కొండ మీద పొందినట్లుగా ఈ చదవబడినటువంటి వాక్య భాగం బట్టి మనకు అర్థమవుతా ఉంది. అందుచేతనే ఈ కొండను రూపాంతరపు కొండ అని అంటారు. 35వ వచనములో ఒక శబ్దం వినబడుతుంది ఆకాశంలో నుండి. ఆ శబ్దములో వస్తున్నటువంటి స్వరం ఏమంటుందంటే, ఈయన నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే వాగ్దానం, అది నీ జీవితంలో నెరవేర్చబడడానికి దేవుని మాట వినాలి. అది నా అంశం. దేవుని మాట వినాలి. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా జరుగుతున్నటువంటి సందర్భంలో వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చేయడానికి ఆయన పైకి వెళ్ళినప్పుడు పేతురును ఆయనతో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి అని. నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమలో ఉండడం, ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా మహిమలో కనబడ్డం. ఇది చూసి కాస్త కంగారు పడ్డాడు అనమాట పేతురు గారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, ఏలినవాడా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడతాడంటే ఆయన అక్కడ. ఆ రీతిగా పేతురు ప్రభువుకి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రభు ఏం మాట్లాడతాడో, ఆయన స్వరం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన రూపాంతరము చెందొచ్చాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడు అన్నది వినడం ప్రక్కన పెట్టి, దేవుని బిడ్డలారా, పేతురు ప్రభువుకి చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి ఆ మాట. ఈనాడు ప్రజలకు అవసరమైనటువంటి చాలా ప్రాధాన్యమైన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వర్తమానం అది స్పష్టమైన, నిక్కచ్చిగా, ఖచ్చితంగా బోధించబడ్డం అన్నమాట. ఈ రోజున దైవ మందిరాల్లో ప్రజలు వినాల్సింది దేవుని యొక్క స్వరం వినాలా, దేవుని యొక్క మాటకు వారి చెవియొగ్గి ఆలకించాలా. దేవుని యొక్క మాట ఏమి చెబుతుందో ఆ మాట వినకుండా తమ సొంత ఆలోచనలు, తమ సొంత ప్రణాళికలు, వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని దేవుడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు చాలామంది కుటుంబాల్లో ఆ పరిస్థితి కనబడుతుంది అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొంతమంది పరిస్థితి ఎలాగుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాల్ని పక్కన పెట్టేసి దేవుడు వారితో సూటిగా మాట్లాడినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి ఎవరో ఏదో చెబితే దానిని పట్టుకుని వేలాడుతున్న వారు లేరంటారా చెప్పండి? ప్రవచనాన్ని నేను నమ్ముతా. అయితే ప్రవచనం ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, అది సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఉండాలా. ఆ ప్రవచనం సరిదిద్దేది, అది నిలబెట్టేది, నీ భవిష్యత్తును తెలియజేసేది. పరిశుద్ధాత్మ ప్రేరేపణలతో దేవుడిచ్చినటువంటి ఆ వాక్కును విని తూచా తప్పకుండా, కలపకుండా, చెరపకుండా సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం అది తెలియచేయడమే ప్రవక్త యొక్క ముఖ్యమైనటువంటి విధి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆ యొక్క వాక్య ప్రకటన జరగాల. ఈనాడు సంఘాల్లో ప్రజలు ఆశతో ఎదురు చూసేది దానికోసం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, అందుకనే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు అంటున్న మాట ఏంటంటే, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక శబ్దం ఆకాశము నుండి వినబడుతుంది. ఈయన నా కుమారుడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి కుమారుడైన ఈయన మాట మీరు వినండి అనేటువంటి శబ్దం వినబడతా ఉంది. మీరు చెవియొగ్గి నా మాట వినిన ఎడల అని ఏ దేవుడైతే ఇశ్రాయేలు జనాంగముతో ఆయన మాట్లాడుతూ వచ్చాడో, అదే దేవుడు, అదే పరిశుద్ధాత్మ ఈ రోజున సంఘముతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటది.
అయితే అనేక మంది ఆ దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఆ దేవుని యొక్క వాక్యాన్ని వినడంలే, ఆ దేవుని యొక్క మాటను చాలా లైట్గా తీసుకుంటున్నారు. దేవుని బిడ్డరా, ఆ దేవుని యొక్క వాక్యం వినడం వారికి ఇష్టం లేదు, దానికి విధేయత చూపెట్టడం వారికి ఇష్టం లేదండి. అందుచేతనే అపోస్తుడైన పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, దయచేసి చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఆమేన్. అంచె దినాల్లో ప్రజలు ఎటువంటి బోధను వారు అంగీకరిస్తున్నారు, ఎటువంటి బోధల వైపు వారు చూస్తున్నారు. జనులు హితబోధను, మంచి బోధను, ఖచ్చితమైన స్వచ్ఛమైనటువంటి బోధను సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అటువంటి కాలంలో మనము ఉన్నాము అని చెప్పడానికి అనుమానం అనేటువంటిది ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, వారికి అనుకూలమైనటువంటి బోధలు వారు వినడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు ఇష్టపడడంలే, వారి యొక్క బోధలు ఇష్టపడడంలే, ఆ మాటలు ఇష్టపడడంలే, వారికి అవసరం లేదు. ఈ రోజున సంఘములో వినబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్కు అది ఖచ్చితమైనటువంటి వాక్కుగానే ఉండాలా. ఎప్పుడైతే ఆ రీతిగా ఆ వాక్యం ప్రకటించబడుతుందో ఆ ప్రజల్లో లోబడే తత్వం వస్తుంది, వారిలో భీతి పుడుతుంది. ఆ రీతిగా నాతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని వారు అంగీకరించడానికి సిద్ధపడతారు. అంటే దానిలో క్రమం ఉంది, దానిలో సరిదిద్దటం ఉంది. ఆ రీతిగా సంఘము ఎత్తబడడానికి, వధువు సంఘంగా మార్చబడడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమి తెలియజేశాడో అదే వారు మాట్లాడతారు, అదే వారు మాట్లాడతారు. కాబట్టి దైవ జనాంగమ ఈ అంచె దినాల్లో జనులు హితబోధకు వారు చోటివ్వడం లేదు. వారిని గురించి రాయబడిన మాట, వారు దురద చెవులు గలవారంట. అంటే వారికి అనుకూలమైనటువంటి బోధలు కావాలా. కానీ దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుందో, ఎటువంటి సూటిగా అది సమాధానం ఇస్తుందో, సరి చేస్తుందో అది వారు వినడం లేదు, ఇష్టపడడం లేదు. దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంత గ్రంథం 18వ అధ్యాయము 1-7 వచనాలు చదువుకుందాం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి అహాబు నొద్దకు పోయెను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చే అని అడుగగా యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రండనగా ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధము పోదునా మానుదనా అని వారిని అడిగెను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడుగగా ఇశ్రాయేలు రాజు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు, రాజు అలాగనవద్దనెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో అహాబు రాజు, ఆయనను గురించినటువంటి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. ఆయన 400 మంది ప్రవక్తల్ని ఆయన పోగు చేసుకున్నాడంట. ఎలాంటి ప్రవక్తలు వారు? అబద్ధ ప్రవక్తలను పోగు చేసుకొని వారిని పోషించుచుండెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఆ 400 మంది ప్రవక్తలను సమకూర్చి 5వ వచనం, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధము పోవుదునా మానుదునా అని వారిని అడిగితే దాని గురించినటువంటి సత్యాన్ని చెప్పకుండా, దేవుడు వెళ్ళమంటున్నాడా వద్దంటున్నాడా అది విచారణ చేయకుండా, దేవునికి మొర్ర పెట్టకుండా, దేవుని యొద్ద సెలవు తీసుకోకుండా వారు వెళ్ళండి, మీకు ఆ దేశాన్ని అప్పగిస్తాడు, వారిని మీరు స్వాధీనపరుచుకుంటారు అనే రీతిగా అబద్ధ ప్రవక్తలు ప్రవచిస్తున్నటువంటి అబద్ధ ప్రవచనాలు, ఇలాంటి వారందరినీ కూడా అహాబు రాజు పోషిస్తున్నాడు.
అలాంటి వారందరినీ కూడా పోగు చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నట్టుగా మనకి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే వారందరూ కూడా రాజుగారికి అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారన్నమాట. ఏ మాట చెప్తే రాజు సంతోషపడతాడో ఆయనకు అనుకూలంగా వారు మాట్లాడుతున్నటువంటి వారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోషాపాతు అంటున్నాడు, ఓ మనము అడిగి విచారణ చేయటానికి వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చటలేడా? యథార్థమైనటువంటి దైవ సేవకుడు, యథార్థమైనటువంటి ప్రవక్త ఇశ్రాయేలు జనాంగములో ఇక్కడ ఒక్కడైనను లేడా అని అడిగితే దేవుని బిడ్డలారా అక్కడ జవాబిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీకాయా అనేటువంటి ప్రవక్త ఒకడున్నాడు ఇక్కడ. ఈ మీకాయి అనేటువంటి ప్రవక్త నన్ను గూర్చి ఎప్పుడు కూడా మేలుకరమైనటువంటి ప్రవచనాలు ప్రవచించలేదండి. ఎప్పుడు కూడా వద్దంటున్నాడు, ఎప్పుడు కూడా కీడొస్తుంది అంటున్నాడు. ఆ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి నేను అతని యందు పగబట్టి ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ వాక్యము కఠినమైనదిగా అతనికి వినబడుతుంది. అతడు చెప్పినటువంటి ప్రవచనం కూడా చాలా కఠినమైనదిగా కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ రోజున సంఘాలు, ఆ సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిందేంటో తెలుసా? వారికి ఇష్టమైన, వారికి సంతోషం కలిగించేటువంటి మాటలు చెబితే అబ్బో వారు చాలా సంతోషపడతారు, ఆ రోజున వాక్యం బాగుంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉన్నటువంటి మాటలు సూటిగా మాట్లాడుతున్నప్పుడు మనకంతగా రుచించదు కదా. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న వాక్యాల్ని, ఈ దేవుని యొక్క మాటల్ని అపోస్తుడైన పౌలు ఏమంటాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. ఎలాంటిదండి? దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యం మీరు వింటున్నారే, ఈ దేవుడిచ్చినటువంటి సమాచారం, ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏ ప్రవచనాలు అయితే ప్రవచించబడుతున్నాయో అవి ఎలాంటిదో తెలుసా? ఇది ఖడ్గము కంటే బలమైనటువంటిది, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడిగలది, చాలా పదునైనటువంటిది. అందుకనే ఈ వాక్యము నీ నరాల్లోనికి, నీ ఎముకల్లోనికి, నీ గుండెల్లోనికి దూసుకొని పోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓ ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, ఈ వాక్యము ఖడ్గము లాంటిది. దేవుని బిడ్డలారా, ఖడ్గానికి ఏం పని ఉంటుందండి? నరికి అవతల పడేయడమే. అది ఎలాంటిదైనా కానివ్వండి, ఎంత గట్టిదైనా, దృఢముదైనా, కఠినమైనదైనా కానివ్వండి, ఎంత మొండిదైనా కానివ్వండి, ఖడ్గము యొక్క దెబ్బకు ఎటువంటి కఠినమైనదైనా సరే, ఎటువంటి మహావృక్షమైనా సరే, దేవుని బిడ్డలారా అది నరకవలసిందే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము ఇది ఖడ్గము కాబట్టి అది దాన్ని పని చేసుకుంటా వెళ్ళిపోద్ది. అలాగే దేవుని వాక్యము అద్దము లాంటిది అని కూడా దేవుని వాక్యంలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యము సుత్తె వంటిది అని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యము అద్దం కాబట్టి ఈ అద్దం ముందు నువ్వు నిలబడితే నీకున్నటువంటి లోపం ఏంటో కనబడుతుంది, దాంట్లో నీ పరిస్థితి ఏంటో దాంట్లో కనపడుద్ది. నువ్వు సరిగ్గా తలదూకున్నావో లేదో అర్థమైపోద్ది. కాబట్టి నీ లోపాన్ని చూపెట్టేది అద్దము. దేవుని వాక్యము అద్దము లాంటిది అని మీకు నేను మనవి చేస్తున్నాను. అనేక మార్లు అది నీకు నొప్పి పుట్టిస్తుంది. ఆ మాటలు కొంచెం కఠినంగా కూడా అనిపించవచ్చు. దయచేసి వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేము చేతమని పేతురుని కడమ అపోస్తలుని అడగగా. ఆగండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అక్కడ ఒక మాట, ఒక నెంబర్ 1 వేస్తుంది. అక్కడ కిందకి రండి. ఆ వాక్యముల కింద అడుగు భాగానికి వస్తే ఫుట్ నోట్లో ఉంటుంది. ఏమనుంది వాక్యములో? పొడవబడి. నొచ్చుకొని అనగా పొడవబడి అని ఫుట్ నోట్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నాడు, ప్రజలు వాక్యం వింటున్నారు. ఆ వింటున్నటువంటి వాక్యము వారి హృదయాల్లోనికి నొచ్చుకొని వెళ్ళిపోయింది. వారి హృదయాల్లోనికి పొడవబడినట్టుగా వెళ్ళిపోతూ ఉంది. అంత సూటిగా, అంత బలముగా, అంత శక్తివంతంగా పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యము వారి హృదయాల్లోనికి నొచ్చుకొని, ఈ మాట విని వారు హృదయములో నొచ్చుకొని, ఆయన మాట హృదయాల్లో పొడవబడేదిగా ఉంటుంది. అర్థమవుతుందా? అది దూరిపోయేదిగా, పెనట్రేట్ చేయబడేదిగా ఉంటుంది. పొడవబడ్డం అంటే కొంచెం బాధే, కొంచెం కష్టమే. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, కొంచెం నొప్పిగానే ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు బ్రతకాలి కాబట్టి, నీ కుటుంబం బాగుండాలి కాబట్టి,
నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టే ఈ వాక్యము నీలోనికి వెళ్ళిపోతూ అది పొడిచేదిగా ఉంటుంది అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలారా. కారణం, నువ్వు సంతోషంగా నీ కుటుంబంలో ఉండాలా, దేవుని మార్గంలో ఉండాలా, దారి తప్పిపోకూడదని. అందుకనే ఓ ప్రజలారా, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు. ఏమిటా మాట? దేవుని వాక్యమే నీ మాట, దేవుని యొక్క స్వరమే ఆయన మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే నీ వాక్యమును వినడానికి చెవియొగ్గి రావాలా అని అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము నీకు ఆరోగ్యమును కలిగించేదిగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి బోధ. ఆరోగ్యం ఎవరికి అవసరం? రోగికి అవసరం. ఆరోగ్యము రోగికి అవసరం. అలాగే రోగి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ చేసే పని ఏంటంటే మందు ఇస్తాడు, ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ ఇంజెక్షన్ ఇస్తేనే నీకు ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే దేవుని వాక్యము కూడా మందే. మందు తీయగా ఉంటుందా, చేదుగా ఉంటుందా? మందు చేదుగా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ ఇంజెక్షన్ నాకు వద్దు, ఈ ఇంజెక్షన్ లేకపోతే మందు నాకు చేదుగా ఉందంటే కుదురుద్దా? కుదరదు, రోగం ముదిరిపోద్ది. కాబట్టి చేదైనా ఏమైనా సరే ఆ మందు నువ్వు తీసుకోవాలి. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా అనేక సందర్భాల్లో చేదుగా ఉంటుంది. ఆ వాక్యము నీకు కొంచెం ఆయాసం కలగజేసేదిగా ఉంటుంది. అయినా సరే దేవుని బిడ్డలారా, అది చేదుగా ఉన్నా సరే అది నువ్వు వేసుకుంటేనే నీకు ఆరోగ్యం, నీ కుటుంబం బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనంటే, నువ్వు బ్రతకాలి అనంటే దేవుని మాట వినాలా, దేవుని యొక్క వాక్యం వినాలా. ఆ రీతిగా నువ్వు ఆ మందే వాడాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఆకాశము నుండి ఒక శబ్దం వినబడుతుంది, ఓ ఈయన నా కుమారుడు, నేను ఎన్నుకున్నటువంటి నా కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక రోజున పేతురు అలాగే ఆయన సహోదరుడైనటువంటి ఆంద్రేయ వీరిద్దరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు, కలుసుకున్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు అంటున్నాడు ఆయనతో, నీవు యోహాను కుమారుడు అయినటువంటి సీమోనువు, నీవు కేఫా అనబడతావు. కేఫా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. దేవుని బిడ్డలారా, పేతురుతో దేవుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. దేవుని బిడ్డలారా, పేతురు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, దేవునికి ఆయన మీద ఉన్నటువంటి ఉద్దేశం దేవుడు పేతురుతో మొదటే చెప్పాడు. ఆయన పేతురు కలుసుకున్నప్పుడే ఆయన చెప్పాడు, పేతురు ఇదిగో నీవు కేఫా, నీవు రాయి అని దేవుని యొక్క ప్రణాళిక పేతురు గురించి మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని బిడ్డరా, ఈ సంఘము బండ మీద కడతాను, ఈ సంఘము యొక్క పితామహుడిగా నువ్వు ఉంటావు. ఈ బండ మీద కట్టబడినటువంటి సంఘమునకు వ్యతిరేకముగా రూపించబడే దేన్నైనా సరే నేను సహించను, దానిని సర్వనాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక పేతురుకు యేసయ్య అనుగ్రహించాడు. కానీ పేతురు ఏం చేశాడో తెలుసా? యేసయ్యను అనుసరించాల్సింది ఆయన యేసయ్యను అనుసరించకుండా తన వృత్తి అయినటువంటి చేపలు పట్టేదానికి ఆయన వెళ్ళిపోయాడు. పేతురు పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన సేవ చేయాల, ఆయన మందిరాన్ని కట్టేటువంటి సంఘమునకు పితామహుడిగా పేతురుని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటే యేసయ్యను అనుసరించాల్సింది అది పక్కన పెట్టి, మరి నాకు ఉద్యోగం ఉంది, నాకు ఒక వృత్తి ఉంది, నేను ఆ పని చేసుకుంటాను అని దేవుని మాటను ఉల్లంఘించి దేవుని బిడ్డరా పేతురు ఆ చేపలు పట్టేటువంటి పనికి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములైన చరిత్రలో మనం కనబడతా ఉంటుంది. సరే దేవుని బిడ్డరా, ఈ ప్రవచన వాక్కులు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అని నేను చెప్పాను కదా. ఇలాంటి రాజీ లేనటువంటి యథార్థమైన నమ్మకమైనటువంటి సేవ చేసేవారే ఈ దినాల్లో సంఘాలకు అవసరం. ఎప్పుడైతే సంఘాలలో అటువంటి బోధ ఉంటుందో ఆ సంఘము ఆరోగ్యకరమైన సంఘంగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సంఘములో ఎలాంటి వారైనా సరే దేవుని యొక్క కృపను రక్షణను పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యం వారిలో పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంకా గనుక అటువంటి వర్తమానాలు వింటున్నప్పటికీ కనుక అవిశ్వాసిగా ఉంటే, ఇంకా రక్షణ లేకుండా గనుక ఉంటే, భవిష్యత్తు అగమ్య గోచరంగా ఇంకా అలాగే ఉంటే, అనగా దేవుడు వాగ్దానం ఇచ్చినా సరే, దేవుడు నిబంధన చేసినా సరే, నీవు జీవింపచేసేటువంటి వాక్యాన్ని నీకు ఇస్తాను అని చెప్పినా కూడా ఆ వాగ్దానాన్ని అంగీకరించకుండా ఆ రీతిగా గనుక నువ్వు ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొకమారు నీతో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నా మాటను మీరు అంగీకరించినట్లయితే, వినినట్లయితే
అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యంగా మీరు గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఏం జరుగుతుందో తెలుసా? జీవము నీలోనికి రావడానికి అవకాశం కలుగుద్ది. ఎందుకంటే అది జీవము కలిగినటువంటి అధిపతి అయినటువంటి దేవుని యొక్క మాట కాబట్టి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నీవు ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను జీవింపజేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి దేవుని శక్తి అది దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి దేవుని అద్భుతమైనటువంటి శక్తి నీలోనికి వచ్చి నీవు ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి కృంగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ జీవము వారిలోనికి పుట్టుకొస్తుందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వారు జీవింపగలుగుతారు. ఎంత ఘోర పాపి అయినా సరే, ఎలాంటి పరిస్థితిలో అతడు ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని వాక్యం వినుట వలన అతని జీవితం మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. యేసు ప్రభు ఓ దినాన్న యూదులతో మాట్లాడుతున్నాడండి. యూదులతో మాట్లాడుతూ ఉండగా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, వారందరూ ఆయన మాటలు వినంట ఇది కఠినమైనటువంటి మాట అని చెప్పుకొని అక్కడ ఉన్న వారందరూ కూడా యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. వాక్యంలో వ్రాయబడింది, యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. దేవుని బిడ్డలారా, ఇది కఠినమైన మాట. యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట. అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమంటున్నారండి? ఇది ఎవడ వింటాడు ఎలాంటి మాట? ఏదో మంచిగా తియ్యగా ఉండేటువంటి మాటలు మాట్లాడితే వింటాం, అది బాగుంటుంది, సంతోషం కలిగిస్తుంది. కానీ సరిదిద్దే మాటలు, క్రమశిక్షణలో పెట్టే మాటలు, అవి మాత్రం మనకి రుచించవు. ఇంట్లో తండ్రి కూడా అలాంటి వాడే, ఇంట్లో తల్లిదండ్రులు కూడా అలాంటి వారే. ఒరే నాన్న బాబు అలా చెయ్యొద్దు, ఇలా చేస్తే నీకు బాగుంటుంది, నువ్వు కష్టపడితే బాగుంటుంది, నువ్వు బాగా కష్టపడి చదివితే సమయం వృధా చేయకుండా నీ దృష్టిని కేంద్రీకరించి ఒక గురి కలిగి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉంటే నువ్వు ఇలాగవుతావు, చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఒకవేళ ఆ రీతిగా చేయకపోతే దాని తర్వాత వారి నోటిలో నుండి వచ్చేటువంటి మాటలు బాగో, కఠినంగా ఉంటాయి, క్రమశిక్షణతో ఉంటాయి. దేవుని బిడ్డలారా, కొంచెం డిసిప్లిన్ యాక్షన్ ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎదుట ఉన్నటువంటి ఆ శిష్యులు యూదులందరూ ఉన్నారే, వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వారికి కఠినముగా ఉన్నాయంట. ఎవరు నమ్ముతారు ఇలాంటివి అనే రీతిగా వారు మాట్లాడి వారందరూ కూడా ఆయనను విడిచి వెళ్ళిపోయిరి అని వాక్యంలో చూస్తాం. 67వ వచనం చూడమ్మా. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు ఆ తర్వాత మిగిలినటువంటి 12 మందినితో కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగితే సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎవరి దగ్గరికి మేము వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు అని పేతురు అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని యొక్క మాటలు, వాక్యము ఖచ్చితంగా వినబడతా ఉంటే అనేక మందికి ఆయన వాక్యము కూడా కఠినమైనదిగానే ఉంటుంది. మరి ఎందుకు? ఆ వాక్యము మనల్ని సరిచేసేదిగా ఉంటుంది, మన ఆత్మీయ నేత్రములను తెరిచేదిగా ఉంటుంది, మన భక్తి జీవితాన్ని పరిశీలింపజేసేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని మార్గములో నడిపించేటువంటి ఆ మాటలు కఠినంగానే ఉంటాయి. నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నీ ప్రేమను దేవుని మీద ఎలా వ్యక్తపరుస్తున్నావు? నువ్వు ఏ సమయానికి దేవుణ్ణి కలుసుకుంటున్నావు? నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? నువ్వు ఆయనకు ప్రార్థించడానికి నీకు టైం ఉందా? ఈ రోజుల్లో అనేక మందికి దేవునికి ప్రార్థన చేయడానికి దే డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రే. వారి ఇంట్లో ఏం చేసుకోవాలన్నా సరే వారికి సమయం ఉంటుంది, బట్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రే. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యేసు, మీరు కూడా వెళ్ళిపోతారా, మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటే సీమోను పేతురు, ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. ఈ రోజున మాటలు కొంతమంది జీవితాల్లో కఠినంగా ఉండనివ్వండి, మరేం పర్వాలే. కానీ యేసయ్య మాటలు కఠినంగా ఉంటాయా? కఠినంగా ఉండే వాళ్ళ కోసం కఠినంగానే ఉంటాయి. కానీ నా యేసయ్య మాటలు ఎప్పుడు దయగల మాటలే, నా యేసయ్య మాటలు ఎప్పుడు ప్రేమ కలిగిన మాటలే, నా యేసయ్య చూపు ఎప్పుడు కూడా ఆదరించే చూపే. దైవ జనాంగమ, దయచేసి గమనించండి. ఆయన యొద్దకు వచ్చిన వారిని నా యేసయ్య ఎప్పుడు కూడా తృణీకరించినటువంటి సందర్భాలు లేవండి, ఎప్పుడు కూడా తృణీకరించిన సందర్భాలు లేవు. ఓ నీవు ఘోర పాపివి, నీవు భయంకరమైనటువంటి వ్యక్తివి అని దేవుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి
లో నుండి ముఖాన్ని తిప్పుకోలే. నా దేవుడు ఎప్పుడు కూడా అనే మాట, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ భారాన్ని నా మీద వేయండి అని సెలవిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు ఆయన. అందుకనే ఆయన మాటలు ఎప్పుడు దయగల మాటలే, ఆయన మాటలు ఎప్పుడు ప్రేమగల మాటలే, ఆయన వాక్యం ఎప్పుడు కూడా నిన్ను జీవింప చేసేదే. నువ్వు ఎలాంటి వాడమైనా సరే దేవుని యొక్క వాగ్దానం నిన్ను నిలబెట్టేదిగానే ఉంటుంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అయితే ఒక్క విషయం ఏంటో చెప్పమంటారా? పాపపు విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడనటువంటి దేవుడు ఆయన. ఆ పాపపు విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి దేవుడు కాదు. అందుకనే ఒక మనిషిని దేవుడు తన మార్గంలోనికి నడిపించడానికి ఆ మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉండొచ్చు. నువ్వు చేస్తున్నటువంటి పనులు దేవుని దృష్టిలో ఆయనను ఇబ్బంది పెట్టేవిగా, ఆయనను ఏడిపించేవిగా, ఆయనను దుఃఖపరిచేదివిగా ఉంటుంటే ఆయన మాటలు కఠినంగా ఉంటే ఏం పోద్ది? నీకు ఉండాలి, అలాగే ఉండాలి. అలాగే దైవ జనాంగమా దయచేసి గమనించండి. ఎందుకు అలా ఉంటుంది ఆయన మాటలు అంటే, మనుషులు వారి పాపాలని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు కాబట్టి, మనుషులు వారి స్వార్థాలని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు కాబట్టి, దేవుని యొక్క మార్గంలో వచ్చి రక్షించబడడానికి, నిత్య జీవము కలిగి దేవుని ప్రజలుగా, దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుని యొక్క ఆజ్ఞలను శిరసావహించేవారిగా, ఆయన మాటలకు చెవియొగ్గేవారిగా వారు ఉండటం లేదు కాబట్టే దేవుని యొక్క మాటలు కూడా వారికి కఠినంగానే వినబడతాయి. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. పేతురు పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఆయన తెలియచేసినప్పటికీ కూడా దేవుని యొక్క మాట చెవియొగ్గనటువంటి పేతురు, దేవుని బిడ్డలారా, ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు తన పని చేసుకోవడానికి. లూకా సువార్త 5వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. ఆమేన్. సాధారణంగా జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి సమయము రాత్రి వేళ. ఆ రాత్రి వేళ వారు ఆ సముద్రంలోనికి వెళ్ళి చేపలు పడతారు. చేపలు ఎలా పట్టాలో, ఎప్పుడు పట్టాలో, ఎక్కడ పట్టాలో వారికి బాగా తెలుసు. ఇక్కడ కూడా పేతురు వీళ్ళందరూ కూడా బాగా అనుభవం కలిగినటువంటి వారు. వారు రాత్రంతా కూడా ప్రయాసపడ్డారని, అయినా సరే వాక్యంలో మనం చదువుకున్న వారికి ఏమీ దొరకలేదంట. చాలా సందర్భాల్లో మన ప్రయత్నాలు మనం చేసేస్తాం, మన కష్టం మనం చేసేసి మొత్తం లోకమంతా కూడా తిరిగేసి ఇక ఏమీ జరగలేదు, ప్రయోజనం ఏమీ లేదు అన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, దేవుడి దగ్గరికి వస్తాం. అవునా కదా? మీరు చెప్పండి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ప్రభు ఏర్పాటుకి, ప్రభు యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క వాగ్దానానికి దూరంగా ఉండి నువ్వు ఏమీ సాధించలేవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఆయన మాట వినకుండా, ఆయన లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పెద్ద గుండు సున్న తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆఖరికి నువ్వు అలసిపోయి వచ్చి కూర్చుని ఆ కుర్చీలో ఆలోచించుకోవాల్సిందే తప్ప దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. నువ్వు ఎంత ఆస్తి అయినా సంపాదించు, ఎంత డబ్బు అయినా సంపాదించు, ఎన్ని బినామీలైనా పెట్టు, ఆఖరికి రోజు వస్తుంది పైకి చూడాల్సిందే, దేవుడి వైపు చూడాల్సిందే. లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. సీమోను, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆగండి. ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ప్రభువా, మాకేమీ దొరకలేదు. యేసు ప్రభు తెల్లవారిన తర్వాత ఆయన దోణి ఎక్కాడు. దోణి ఎక్కిన తర్వాత పేతురుతో అన్నాడు, పేతురు ఈ దోణి లోతులకు పోనివ్వయ్యా అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడు, వల ఏమన్నాడు. ఆ వల వేయడానికి ముందుగా పేతురు ప్రభుతో చెప్పినటువంటి మాట ఇది. ప్రభు పేతురుతో దోణి లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పినప్పుడు, సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము శ్రమ పడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున, అందరి మాట చెప్పండి, అయినను నీ మాట చొప్పున.
దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఎలాగున్నా, నీ కష్టం ఎలాగున్నా, ఏమైనా సరే, ఇప్పుడు కూడా నీ స్థితి ఏదైనా సరే, అయినను నీ మాట చొప్పున, చెప్పండి అందరూ మాట. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యము జరిగించునుగాక. ఆమేన్. మాకు తెలుసు, మేమంతా కష్టపడ్డాం, అలసిపోయాం, సొలసిపోయాం, అయినను నీ మాట చొప్పున. నువ్వు చెప్పావు కాబట్టి ప్రభువా. అంటే ఏంటంటే, నీ మాట నేను శిరసా వహిస్తున్నాను, వింటున్నాను, నీ మాట చొప్పునే నేను వేస్తున్నా. ఒకవేళ చేప ఒకటి కూడా దొరకలేదంటే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది నీ బాధ్యత, నువ్వే చూసుకోవాలి, మాకేం సంబంధం లేదు ప్రభువా. నీ కష్టాన్ని, నీ బాధను నా మీద వేయమన్నాడు దేవుడు. అందుకని ఆమేన్, హల్లెలూయా. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందరూ చెప్పండి ఈ మాట. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అంటే ఎన్ని చేపలు అయి ఉండొచ్చు? ఆ చుట్టుప్రక్కల ఉన్న వారిని కూడా వారు పిలుస్తున్నారు, అయ్యా దయచేసి రండి, మా కుటుంబంలో ఆశీర్వాదం ఎక్కువైపోయింది, మీతో కూడా మేము పంచుకుంటాం. నీవు ఆశీర్వాదమునకు కారకుడిగా ఉండడానికి పిలువబడుతున్నావు. స్తోత్రం. ఇది మొదలుకొని నిన్ను నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి వాగ్దానం ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. వారు అలాగూ చేసి, అనగా వారు దేవుని మాటను శిరసా వహించి విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబానికి దేవుడిచ్చేటువంటి ఈ వాగ్దానపు నెరవేర్పు ఎలాగుంటుందో తెలుసా? ఇదిగో నీతో నేను నిత్య నిబంధన చేస్తాను, దావీదునకు చూపినటువంటి శాశ్వతమైన కృపను నీకు చూపెడతాను అని అంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి వల పిగిలిపోతుంది. నీ ప్రక్కనున్న వారి వలలు కూడా నువ్వు అద్దెకి తెచ్చుకుంటావు. అంటే నువ్వు ఎంత ఆశీర్వదించబడుతున్నావో సరే ఆలోచించు, ఊహించలేవన్నమాట. అర్థమైందా? విస్తారమైనటువంటి దీవెనల చేత ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మాట విన్నందున. దేవుని బిడ్డలారా, ఆయన మాట విన్నందున అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని పేతురు చూస్తున్నాడండి. ఇంకొక విషయం చెప్పమంటారు ఇక్కడ. నేను ఇందాక నుంచి ఏం చెప్పుకుంటా వచ్చాను? రాత్రి వేళ వారు వేటకెళ్తారని, జాలర్లు వెళ్ళి చేపలు పట్టే సమయం రాత్రి వేళ, తెల్లవారుజాము. ఇక్కడ పగటిపూట యేసయ్య ధోనిలోనికి వెళ్ళాడు. నెంబర్ 1, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ కుటుంబంలో యేసయ్య ఉండాలి. మొదట స్తోత్రం చెప్పండి. పేతురు ధోనిలో ఎవరున్నారండి? చెప్పండి, గట్టి చెప్పాలా. నీ జీవితంలో ఎవరున్నారు? యేసయ్య ఉండాలా. స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యం ఉండాలా. యేసయ్య పేతురు యొక్క ధోనిలో ఉన్నాడు. నెంబర్ 1, యేసయ్యను ఆహ్వానించి, రండి ప్రభా రండి. వచ్చేసాడు యేసయ్య. నడు లోపలికి నడు, నేను చెప్తాను. ప్రభా రాత్రి కదా మనం వెళ్ళాల్సింది, చేపలు రాత్రి కదా. నీ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితుల్లో, అది పగటపూట అయినా సరే నా దేవునికి నీ పట్ల అద్భుతం చేయడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇది స్తోత్రం చెప్పండి. అసాధ్యమైనది అని నువ్వు అనుకుంటున్నటువంటి సందర్భంలో, అయ్యా ఈ సమయంలో ఇది జరగదు అని అనుకుంటున్నావు కదా, ఇది చాలా క్లిష్టమైనటువంటి సమస్య, ఇది ఎవరి వల్ల కాదు, ఎన్నో ప్రయత్నాలు చేశా, ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బంది నుండి నేను బయటికి రాలేకపోతున్నా, ఈ అప్పు నుండి నేను బయటికి రాలేకపోతున్నా, ఈ కోర్టు సమస్యల నుండి నేను బయటికి రాలేకపోతున్నా అని అనుకుంటుండగా, యేసయ్య ఎప్పుడైతే ఆ సమస్యలోనికి వస్తాడో అది పగటపూటగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న సందర్భంలో నువ్వు దేని కొరకైతే ఆశిస్తున్నావో, కొంతమంది ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, టెన్షన్ టెన్షన్ టెన్షన్, చదువుకుంటున్నాయి కూడా ఒక్కొక్కసారి బ్లాంక్ అయిపోతున్నాయి. అటువంటి టెన్షన్ని దేవుడు తొలగించునుగాక. అటువంటి సమయంలో, దేవా నీ జ్ఞాపక శక్తిని నాకు అనుగ్రహించు, నువ్వు నాతో ఉండు, నువ్వే నా ఎగ్జామ్ రాయించు అని చెప్తే యేసయ్య నిన్ను తలగానే ఉంచినట్టు కానీ తోకగా ఉంచడు. స్తోత్రం చెప్పాలా. యేసయ్య ఈ అప్పుల బాధ ఇది, ఎన్నో ప్రయత్నాలు చేశాను, నువ్వు దీని సంగతి ఏంటో చూడు అని అంటే యేసయ్య విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించగలుగుతాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఆమేన్. నిజానికి వారు చాలా చాలా అనుభవం కలిగినటువంటి జాలర్లు. వారు ఏం మామూలులేం కాదు. ఏమండి, ఎన్నో సంవత్సరాలు, ఎంతో కాలం అనుభవం చేపలు పట్టడంలో. వారి అలవాటు ఒకటి ఉంది, ఓ పద్ధతి ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు జరగదు అక్కడ. వారు వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా చేపలు పట్టరు అక్కడ. వారికంటూ ఒక పద్ధతి ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. అందుచేత ఆ విధంగానే వెళ్ళి వాళ్ళకి తెలుసు ఎక్కడ చేపలు ఉంటాయో, ఎక్కడ చేపలు ఉంటాయో వాళ్ళు చూసి చెప్పేస్తారు. ఆ వాటర్ని బట్టి, ఆ వాటర్ కదలికలను బట్టి జాలర్లకు తెలిసిపోతుంది. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంత అనుభవం కలిగిన వారు ఎంత ప్రయాసపడ్డారో చూడండి. అయినా సరే ఒట్టి చేతులతో వారు వస్తే, దేవుని బిడ్డలారా, యేసయ్య ఎప్పుడైతే వారితో వెళ్ళాడో వారు ప్రభువుని విశ్వసించారు, ప్రభు మాట మీద వారు వల వేశారు. పరిస్థితులు ఎలాగున్నా, కష్టంగా ఉన్నా, దేవుని యొక్క మాటను విశ్వాసముతో వింటే
నీ జాతకాన్ని దేవుడు మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. పేతురు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ దీవెన ఆయన పొందుకున్న తర్వాత ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు కదా, సాగిలపడి ప్రభు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను అని అంటున్నాడు ఆయన. ఏమండి, ఇంత పెద్ద అద్భుతం జరిగితే సంతోషంగా అందరిని పిలిచి భోజనాలు పెట్టాలి, కానీ ఈయనేమంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని అంటున్నాడు. మొదట దేవుడు చెప్పాడు కూడా. ఏమని చెప్పాడు పేతురుతో? పేతురు, నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, కేఫా, నీవు రాయి అని అన్నాడు. దాంట్లో చాలా అద్భుతమైన విషయాలు నేను 2-3 చెప్పి వదిలిపెట్టేశా. ఇప్పుడు అక్కడికే వచ్చాడు మరలా, ప్రభువా నన్ను క్షమించండి, నీ వాగ్దానాన్ని నేను పక్కన పెట్టాను, నీ మాటను నేను పక్కన పెట్టాను, నా వృత్తి వైపే నేను చూశాను. ప్రభువా, ఈరోజు నువ్వు చేసే వృత్తి దేవుని యొక్క వాగ్దానానికి ఆటంకంగా ఉందా? దేవుని మందిరానికి రావడానికి ఆటంకంగా ఉందా? దేవుని సన్నిధికి రావడానికి ఆటంకంగా ఉందా? దైవ జనాంగమా, ఈ మాట నన్ను చెప్పనివ్వండి. రోషం కలిగి బ్రతకాలి మీరు. ఆదివారం మీకు పని అప్పగిస్తే ఆదివారం నా గుడికి నేను వెళ్ళాలి, ఆరాధన చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ వృత్తి, నీ ఉద్యోగం, నువ్వు చేసే పని దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా నేను ఆపు చేస్తుందా? దేవునికి దూరం చేస్తుందా? అంతకుముందే తన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దేవుడు తెలియజేసినా, దేవుడు తన వాగ్దానాన్ని ముందుగానే సంఘానికి తెలియచేసిన ఆ వాగ్దానపు నెరవేర్పు నీ జీవితంలో ప్రారంభం కాలేదా? ఆ నిబంధన ఇంకా నీ జీవితంలో కలగలేదా? ఆ కృప, దేవుని యొక్క తోడు, నీడ నీకు ఇంకా కలగలేదా? దేవుని బిడ్డరా, ఇంకెప్పుడు నువ్వు వాగ్దాన ప్రజలుగా మార్చబడతావు? దేవుని బిడ్డరా, దయచేసి గమనించండి. పేతురు ఆ సమయంలో ప్రభువుని వెంబడించలే. ప్రభువుని వదిలిపెట్టి తన పనిని, అవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయండి. అందుచేతనే ఎప్పుడైతే ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన కళ్ళారా చూశాడో వెంటనే ఆయనకి భయం వచ్చింది. దేవుని బిడ్డారైనట్టున్నాడు, ప్రభువా నన్ను విడిచిపోండి, నేను పాపాత్ముని ప్రభు అని తన పాపాన్ని, తన అయోగ్యతను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు ఆయన. ప్రభు పేతురుతో అంటున్న మాట ఏంటో తెలుసా? ఓ పేతురు, భయపడొద్దయ్యా, ఇప్పటి నుండి నిన్ను మనుష్యులను పట్టు జాలరిగా మార్చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రణాళిక అదే. దేవుని యొక్క ప్రణాళిక అదే. నువ్వు తోకగా ఉండడానికి కాదు దేవుని నీకు ఇచ్చినటువంటి రక్షణ. దేవుని బిడ్డగా ఆయన మార్చుకుని నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు తలగానే ఉండాలే తప్ప నువ్వు తల దించుకుని బ్రతికే ప్రసక్తి ఉండకూడదు. అటువంటి రోషముతో దేవుని కోసం మనం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. భయపడొద్దు. దేవుడు అంటున్నాడు పేతురుతో, భయపడొద్దు పేతురు, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టే జాలరిగా ఉంటావు. పేతురు జీవితం మారిపోయింది. పేతురు భవిష్యత్తు మారిపోయింది. దేవుడు ఏ వాగ్దానము, ఏ నిబంధన అయితే పేతురు కలిగి ఉన్నాడో ఆ వాగ్దానపు నిబంధనలోనికి పేతురు ప్రవేశించాడు. స్తోత్రం చెప్పండి. పేతురు ఏం చేశాడో తెలుసా? పేతురు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా దేవుని వాక్యాలు ఉంటుందమ్మా. ఆయనను వెంబడించాడు కాబట్టే లోకాన్ని తల్లకిందులు చేసేవాడుగా మార్చబడ్డాడు పేతురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన కొరకు బలపరిచి ఓ సంఘ స్థాపనలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా పేతురును దేవుడు నిలబెట్టాడు అనంటే వాగ్దానములోనికి వచ్చినటువంటి పేతురుతో యేసయ్య ఉన్నాడు. పేతురు ధోనిలో యేసయ్య ఉన్నాడు. రెండవది, యేసయ్య చెప్పినట్టుగా నీ మాట చొప్పున నేను చేస్తాను. ఎంతమంది చెప్పగలరండి ఈ సమయంలో, ప్రభువా నీ వాగ్దాన ప్రకారంగా నువ్వు చెప్పినట్టుగా నీ మాట చొప్పున నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నవారు లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధానంలో ఉంటున్నాం. మరొక అద్భుతమైనటువంటి ఆ వర్తమానాన్ని ఈ ఉదయకాల సమయంలో పేతురు జీవితంలో నుండి మాతో మాట్లాడా. ప్రభువా, చెవియొగ్గి నా యొద్దకు రండి, నా మాట వినిన ఎడల, అనగా నా మాట చెప్పున మీరు చేసిన ఎడల, నాకు విధేయత చూపెట్టిన ఎడల మీరు బ్రతుకుతారు. నాయన, ఈ దినాల్లో అనేక మంది నీ వాక్యాన్ని రాజీ పడిపోతూ బోధిస్తున్నటువంటి దినాల్లో నాయన ఖచ్చితమైనటువంటి వాక్య బోధన, ఖచ్చితమైనటువంటి దైవ సేవకులు సంఘాలకు అవసరం. అది ఎంత అవసరమో
ఈ ఉదయకాల సమయంలో మేము విన్నాం ప్రభువా, నీ మాటల్లో శక్తి ఉంది, నీవు జీవము గల దేవుడవని మరొక మారు రుజువుపరుచుకుంటున్నావు. నిలబడిన ప్రతి వారిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి. నీ వాగ్దానపు నెరవేర్పు వారి జీవితాల్లో నాయన మీరు అనుగ్రహించి నీ కొరకు బలమైనటువంటి పాత్రలుగా వారిని నిలబెట్టండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి బలహీనత, కష్ట నష్టాలను మీరు తొలగించండి. మరలా వచ్చే ఆదివారం మరొక అద్భుతమైనటువంటి వర్తమానముతో మీరే మా మధ్యలోనికి రండి ప్రభువా. ఆ రీతిగా బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును